ఈటల రాజేందర్ అనే వ్యక్తి 7 సార్ల ప్రజలతోనే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే, మొన్నటిసారి పార్లమెంటు మెంబర్. ఆల్మోస్ట్ ఆల్ దేశంలో అత్యధిక ఓటర్సు, అత్యధిక ఎడ్యుకేటెడ్స్ ఉన్న ప్రాంతం నుంచి సుమారు 3,50,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని నీ కులం ఏంది? మేము అనదలుచుకుంటే అనరాదా? వాళ్ళ దేశ అధ్యక్షుడు సోనియా గాంధీది ఏం కులం, రాహుల్ గాంధీది ఏం కులం? మేము ఎప్పుడన్నా అడిగినావా భారతీయ జనతా పార్టీ నాయకులం? నువ్వు అన్నట్టుగా బట్టలు ఇప్పి కొడతా అంటే మాకు కూడా ఆయన అనరాదా? కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా అట్లాంటి మాటలు మాట్లాడిందా? ఈటల రాజేందర్ గారు అన్నది ఏంది? ఒక కమిషనర్ పర్మిషన్ ఇస్తాడు, ఒక తహసీల్దారు లేఅవుట్ ఇస్తాడు, ఇంకోళ్ళు వచ్చామో హైడ్రా అని కూలగొడుతూ అంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇట్లాంటి తుగ్లట్ పరిపాలన చెయ్యకన్నాడు. అదేమన్నా తప్పు వర్షనా? లోగా ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి? ఇవన్నీ ఏదన్నా ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే దాన్ని చదువుకొని ముంగడికి పోవాలి తప్ప వ్యక్తుల ఇండ్లు గుమ్ముట్టడిస్తాం ఏం గుండాయిజమా? ప్రజల అధికారం ఇచ్చింది గుండాయిజమా? మరి ఏందో చెప్పు. రాహుల్ గాంధీ కులం నువ్వన్నా? ఇట్లాంటి పిచ్చి కులాలు గిలాలు మాట్లాడు సమంజసం కాదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇట్లాంటి అక్కర్రాని మాటలు ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ, ఎందుకంటే పెద్దలు చాలామంది కూడా ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు, మహానుభావులు, వాళ్ళందరూ కూడా మనిషి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మీరు కూడా దయచేసి ఓపిక వినాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. థ్యాంక్ యూ.